నెల్లూరు జిల్లా కోవూరు మండలం లేకుంటపాడు పంచాయతీలోని పోలంరెడ్డి ఆడిటోరియం నందు మీ భూమి మీ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి రైతులకు రాజముద్ర ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందజేశారు. అనంతరం వ్యవసాయ శాఖ సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో భాగంగా ఏడీఏ అనిత ఆధ్వర్యంలో రైతులకు ఎలుకల మందులు జింకును రైతులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజముద్రతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించడం జరిగిందన్నారు. నా భూమి నా హక్కు అంటూ ముద్రించిన ఈ పట్టాదారు పాసు పుస్తకం ఉండడం మీ అదృష్టమన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. రైతులకి ఎంతో ఉపయోగకరమైన కాలువలన్నీ మనం తవ్వుకోవడం జరిగింది. అలాగే ఎరువులు ఆల్రెడీ నాకు తెలిసైతే సఫిషియెంట్గా మీకు అందరికీ కార్డు ద్వారా కూడా అందించడం జరిగింది. అదే కాకుండా ఎవరైనా రైతులు మొన్న వచ్చిన వర్షానికి కొంచెం ఆ నారు పోయి దానికి యూరియా అందలేక మళ్ళీ ఇంకొంచెం కావాలన్న వాళ్ళకి స్పెషల్ రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఇవ్వమనే చెప్తున్నాము. కొంచెం ఇంకొక ఏదైనా ఆ నారంతా కొట్టుకోబోయి మళ్ళీ తిరిగి వాళ్ళు వేసుకునే విధానంగా ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వమని చెప్పి మేడం గారికి చెప్పున్నాము. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు అందరికీ తెలుసు, రైతులకి అందరికీ ఎంతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళు అడగకుండా ముందే వాళ్ళకి అన్ని రకాలుగా అందించే విధంగా పనిచేస్తుంది అని చెప్పి మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి. అలాగే ఇంకా చెప్పాలంటే మీ లేకుంటపాడులో ఆల్రెడీ ఎన్నో పనులు మేము ఆల్రెడీ చేస్తున్నాము. ఇప్పుడే మీ సర్పంచ్ గారు అడిగాను, ఆ రోడ్లు కూడా ఒక 10 లక్షలు వెంటనే శాంక్షన్ చేస్తున్నామని కూడా మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 15 ఫైనాన్స్ గ్రాంట్లో 8 లక్షలు ప్లస్ ఒక 4 లక్షలు, అలాగే జేజేఎం గ్రాంట్లో 28 లక్షలు, ఎన్ఆర్జీఎస్లో పొగతోట రోడ్డు 4 లక్షలు, పల్లెటి దిబ్బ 6 లక్షలు, హరిజనవాడ రోడ్ 10 లక్షలు, జడ్పీ ఫండ్స్లో సీసీ డ్రైవ్ 5 లక్షలు, సీసీ డ్రైవ్ సినిమా థియేటర్ లేగుంటిపాడు దగ్గర ఇంకొక 5 లక్షలు, ఎంపీ ఫండ్స్తో ఒక బరియల్ గ్రౌండ్ కూడా 5 లక్షలు వెచ్చించడం జరిగింది దానికి. అలాగే బీటీ రోడ్ లేగుంటిపాడు నుంచి జమ్మిపాలెం 80 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాము. అది కూడా వెంటనే మనము పని మొదలు పెడతామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇరిగేషన్ కల్వర్ట్కి ఒక 10 లక్షలు, ఆయుష్మాన్ భారత్ 36 లక్షలతో ఆరోగ్య మందిర్, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ కూడా 36 లక్షలతో మీ గ్రామానికి శాంక్షన్ అయింది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు మనం ఇరిగేషన్లో లంకా కాలువ, లేగుంటిపాడు సప్లై ఛానల్, పిల్లారి కాలువ, ఊటు కాలువ, భూదం కాలువ, సదరన్ ఛానల్ ఇవన్నీ కూడా మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రైతులకి తవ్వించి మీకు అందరికీ కానుక ఇవ్వబడింది. 1,32 ఈ 19 నెలల్లోనే 1,32 లక్షలు వరకు పనులన్నీ చేసుకొని ఉన్నాం. మన శాంక్షన్ అయితేనేమి, ఆల్రెడీ కంప్లీట్ అయిన పనులు అయితేనేమి. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ ఇనమడుగు, ఇక్కడ మనము ఒక లేకుంటిపాడు దగ్గర మధ్యలో ఎక్కడైనా కానీ ఒక కల్లాను కూడా రైతుల కోసం వేసుకోబోతున్నాము. అది అందరికీ అనువైన ప్రదేశంలో మన నారా లోకేష్ బాబు మీకంతా పాదయాత్రకి ఇక్కడికి వచ్చినప్పుడు మీకైతే ఏదైతే ప్రామిస్ చేశాడో కల్లాలు చేయాలని మేము 5 మండలాల్లో 5 కల్లాలు ఫస్ట్ విడతలో చేయాలని అనుకుంటున్నాం. అందులో కోవూరులో లేగుంటిపాడు ఇనమడుగు సెంటర్లో ఎక్కడైతే అందరికీ రైతులకు అనువుగా ఉంటుందో అక్కడ ఒక కల్లాం కూడా చేయబోతున్నాం. కాబట్టి మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినాక ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి అంటూ
మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాను. రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఏవైతే మనం సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. ప్రజలకి ఏ టైంలో ఏది అవసరమో అవన్నీ మన ముందుకి తీసుకొస్తూ ప్రజలకి అండగా నిలబడుతూ ఉన్న ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ మనకి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు. అలాగే రాబోయే రోజుల్లో ఏ గ్రామానికి వెళ్ళినా నన్ను అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటే అడుగుతుంటారు, ప్రతి ఒక్కరూ వచ్చి కాలనీలు లేవు. ఇప్పుడే చెప్పారు సర్పంచ్ గారు, మాకు కాలనీలు లేవమ్మా అని చెప్పి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రాబ్లము. గత ప్రభుత్వంలో హౌసింగ్ వ్యవస్థనే అస్తవ్యస్తంగా చేసి ఉన్నవాడికి స్థలం ఇచ్చి లేని వాళ్ళకి ఇల్లు లేకుండా చేసిన గొప్ప ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అన్ని సరిదిద్దుకొని అతి త్వరలో మీకు ఈ కాలనీ గురించి ఇళ్ల స్థలాలైతేనేమి, ఇల్లు గిరిజన ఎస్సీ ఎస్టీలకి హౌసెస్ అయితేనేమి అతి త్వరలో మీ ముందుకి తప్పకుండా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీ ముందుకు తీసుకొస్తాం. కాబట్టి మీకు అందరూ ఏం అర్థం చేసుకోవాలంటే ఇది మీకు తెలుసు. ఫస్ట్ చెప్పిన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇచ్చుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఆల్రెడీ ఇచ్చాం. ఏ రోజైతే మనం అధికారంలోకి వచ్చామో ఆ రోజు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం. ఆ ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడానికి తిరిగి పాస్ పుస్తకాలు ఈ మాత్రం రాజముద్రతో మీ ముందుకు తీసుకురావడానికి ఇంత టైం పట్టింది. అంటే ఇంచుమించు 19 నెలలు పట్టింది. పట్టినప్పటికీ చెప్పిన మాట చెప్పినట్టు మీకు ఈ పాస్ పుస్తకాలు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు భరోసాగా నిలబడి, మీకు అండగా నిలబడి, మీ భూములు ఎక్కడికి పోవు అని చెప్పి మీకు ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు అందరికి అందించడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు వేస్తామని చెప్పాం. ఆల్రెడీ వేస్తున్నాం. మన మహిళలందరూ ఎంతో సంతోషంగా వెళ్తున్నారు. బస్సులు వేసిన తర్వాత ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడతారని చెప్పి వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పాం. అలాగే ఇచ్చాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే ఎప్పుడు అవసరమో అవి చేసుకుంటూ పోతాం. ఈ ఇల్లు కూడా అతి త్వరలో మనం ప్రజల ముందుకు తీసుకొస్తాం. వాళ్ళకి అవసరమైన వాళ్ళకందరికీ కూడా ఇస్తామని చెప్తూ మరోసారి ఇది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల కోసమే ఉన్న ప్రభుత్వం అని చెప్పి, ప్రజల ప్రభుత్వం అని చెప్పి మరోసారి మనం అందరం మనకి అందిస్తున్న ఈ సంక్షేమము అభివృద్ధికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీకందరికీ తెలుసు ఎంతో గుంతల రోడ్లలో కష్టాలు పడుతూ మనం రావడం జరిగింది. కనీసం గత 5 సంవత్సరాల్లో ఒక తట్టడు మట్టి కూడా వేసుకోలేకపోయాం. ఈరోజు రోడ్లు కొన్ని చేసుకున్నాం, కొన్ని శాంక్షన్లో ఉన్నాయి. అతి త్వరలో ఈ ఊరికి వచ్చే ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా ఈ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇట్లాంటివి ఏమేమన్నా ఉన్నా కానీ ఎన్ఆర్జీఎస్ పనులు కానీ అన్నీ కూడా పూర్తి చేసుకుంటామని మాటిస్తూ ఈరోజు మనం ఒక గొప్ప కార్యక్రమం ఇప్పుడు మొదలుపెట్టబోతున్నాం. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రైతు సోదరులకి అందిపోతున్నాం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.